హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ వ్లాగ్. ఈరోజు పాలక్ పన్నీర్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకున్నాము. అందులో 1 లీటర్ వాటర్ని వేడి చేయాలి. అందులో పాలకూర వేసి ఉడికించాలి. తర్వాత ఒక మిక్సింగ్ జార్ తీసుకొని దానిలో పాలకూర, పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసి పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకున్నాము. ఆయిల్లో సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకున్నాము. ఇందులో ప్రోటీన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. పాలక్ పన్నీర్ కర్రీలో కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇందులోనే కొత్తిమీర కూడా లైట్గా యాడ్ చేశాను. పసుపు, సాల్ట్ ఇవన్నీ వేసి ఉడికించుకోవాలి ఒక 2 to 3 మినిట్స్. తర్వాత ఈ పాలకూర మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఇది కూడా వేసి ఉడికించాలి. తర్వాత ఇందులో ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, కస్తూరి మేతి లైట్గా వేసి బాయిల్ చేసుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ ఉడికించాలి. తర్వాత పన్నీర్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. దానిలో బటర్ కూడా యాడ్ చేశాను. తర్వాత మనము కొద్దిగా పోపు సిద్ధం చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేడి చేసి అందులో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి ఇవన్నీ వేసి